ఈరోజు మీ గమ్యం ఏటో మీకు తెలియట్లేదు, భయపడుతున్నాం. చుట్టూ రకరకాల మనుషులను చూసి ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మిగిలిపోయిన నీ జీవితంలో నా ప్రభు మార్గములను కలుగు చేయబోతున్నాడు ఆయన. విశ్వాసంతో ఉండండి. ఎందుకంటే మా ఇంట్లో క్యాన్సర్ అనే పదం మొదటిసారి వినబడింది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో మా ఇంట్లో వారికి తెలియదు, ఏ వైద్యుడు బాగు చేస్తారో మా ఇంట్లో వారికి తెలియదు. కానీ ప్రార్థన మీద ఆధారపడ్డాం. మేము ఎక్కిన ట్రైన్లోని దేవుడు ఒక సేవకుడిని పంపించి ఏ మార్గంలో పోవాలో తెలియని మాకు మంచి మార్గమును సూచించిన దేవుడు ఆయన. ఆ సేవకుడు ప్రార్థించి పలానా ప్రాంతానికి వెళ్ళమని మాకు బోధిస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళాం. దేవుని చిత్తములో ఈరోజు ఒక సేవకుడిగా ప్రభు మమ్మల్ని మార్చారు. ఎడారిలో ఆయన నీటిని కలుగు చేయగలిగిన దేవుడు ఆయన, నదులు పారేలాగా చేయగలిగిన సమర్థుడు ఆయన. నిజమే, మా చేతులు చూస్తే బలహీనమైన చేతులు, ఆస్తిపాస్తులు లేవు మా దగ్గర, ధనమును ఖర్చు పెట్టడానికి మా దగ్గర కనీసం లక్షలు మా దగ్గర ఏమీ లేవయ్యా. ఈ ఖాళీ చేతులు కలిగిన మా బ్రతుకులో దేవుడు నదులు పారేలాగా దేవుడు చేశాడు. అంటే ఎంతైతే అవసరమో సమస్తమును సమకూర్చిన దేవుడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు అట్లాంటి వారు తెలుసా? అయ్యా నీ బ్రతుకులు జరగవు అని ఎంతమంది అయితే చెప్పారో వారందరూ చూస్తుండగానే నీ బ్రతుకులు అన్ని కార్యములు జరిగించి చూపించగలిగిన ఒకే ఒక్క సమర్థుడు ఆయన. భయపడద్దు, ప్రభు మీద ఆధారపడండి. ఈరోజు నా ప్రభు నూతన క్రియ, నూతన ఆశీర్వాదాలు నా ప్రభు మీకు దయచేదురుగాక. ఆమేన్.